టైం వచ్చేసి 5:30 అయింది. బయట అయితే మబ్బు పట్టి ఉరుముతుంది, చల్లగా అయిపోయింది వాతావరణం. చూసారు కదా ఎలా ఉరుముతుందో, చల్లగా అయిపోయింది. ఇంతసేపు ఎండ కొట్టింది, ఇప్పుడే చల్లగా అయింది వాతావరణం. ఇటు అనను, దీవెన, రోజా, మా ఇంటి ఎదురు బాబు ఉన్నాడు. ఆ బాబు కూడా సైకిల్ తెచ్చుకున్నాడు, మొన్ననే తొక్కుతున్నాడు అనమాట. ఫుల్ మబ్బు పట్టింది, ఉరుముతుంది. ఇగో కుక్కలు లోపలికి వచ్చాయేమో చూడు, చెప్పులతో పోతున్నాయి. చెట్లన్నీ గాలి కొంగిపోయినట్టయినాయి కదా ఇవన్నీ. ఉరుముతుంది బాగా. ఓ కోతులు వచ్చాయనే, అగో అక్కడ ఉన్నాయి. అగో ఆ డాబా మీద అక్కడ ఉన్నది, వైర్ దగ్గర అట్టుంది. అరే మెరుపు చూసావానే, ఉరుముతుంది. వాడేటి దీవెన గాడేటి, వాడికి భయం ఎట్టున్నాడు. అవును, వాడు ఎక్కడున్నాడు, ఉరుముతుంది. చినుకులు వస్తున్నాయనే. అనే బాబు సైకిల్ దొక్కుతున్నావానే. ఫోన్ వస్తుంది, నా ఫోనేనా? గాలి పోయింది కదా, గాలి కొడుతురా. అసలు గాలి లేదు కదా, నువ్వు దొక్కుతుండే గాలి కొడుతురా. నేను గాలి పంపు ఉంటుంది తెప్ప బెడ్రూమ్. పంచర్ అవ్వలేదు చూడు, టైర్ గాలి కొట్టాలి. టైర్ చూడు పగులుతుంది. ఓ లోపల తీసుకెళ్ళి గాలి కొడితే ఆగిద్దాం, చూద్దానా. వాకింగ్ చేయండి, చల్లగా ఉంది. అటు అటు వెళ్దాం, పనికి వస్తే వాకింగ్ చేద్దాం పని. ఓ నేను కోతులు ఉన్నాయి. హలో అండి, అందరికీ నమస్కారం. ఎండాకాలం వంటలు చేయాలంటే మాత్రం ఒళ్ళు మండిపోతుందండి. తినక తప్పదు, వండక తప్పదు, వీడియోస్ చేయక తప్పదు అన్నట్టుగా ఈరోజు మా ఇంట్లో ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్లో నేను ఎప్పుడు చేయలేదండి. అందరు రెగ్యులర్ అంటే కానీ చేయలేదు, ఎందుకో కుదరలేదు, మరి చేయలేదంట. ఈరోజు నేను ఇదిగోండి నెత్తళ్ళు కాదు, బొమ్మిడాయలు అంటారు కదా, ఎండిపోయిన బొమ్మిడాయలు అంటే మేము కడ్డీ చేపలు అంటాం, బొమ్మిడాయలు అని కూడా అంటారు. బొమ్మిడాయల చేపలు అండ్ అలాగే ములక్కాయ టమాటా వేసి వండుతున్నానండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, బట్ కానీ నాకు కుదరలేదు, ఎందుకు వండలేదో ఇన్ని రోజులు అసలు నాకే అర్థం కావట్లేదు. చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరికి ఇష్టము, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎవరికి ఇష్టమో నాకు చెప్పండి కామెంట్ రూపంలో. సో ముందుగా అయితే వీటిని వేయించుకోవాలండి. మంచిగా వేయించుకుంటున్నానండి. దీంట్లో మనం ఆయిల్ కానీ ఏం వేయకూడదండి. వేయించుకున్నాక మళ్ళీ ఒక్కసారి కడుక్కోవాలి మనం శుభ్రంగా వీటిని, సరేనా అండి. అంటే కొందరేమో వేడి నీళ్ళలో కూడా వేస్తారు, వేడి నీళ్ళు ఎక్కర్లేదండి, టమాటాలో ఉడికిపోతాయి కాబట్టి నేను వేడి నీళ్ళలో వేయట్లేదు. బాగా ఇలా అనుకుంటే వీటికి ఉన్న ఎక్స్ట్రా లేయర్స్ ఏమైనా ఉంటే అవి ఇలా ఊడి పడిపోతాయి, చెత్తలాగా. ఇది కూడా ఎక్స్ట్రా అనమాట. టక్కన 3x నొక్కొచ్చు, నువ్వు దగ్గర రాకపోయినా. కనిపిస్తుందా? పాప మా సొంత వీడియో తీస్తుందండి. ఇవైతే ఒక 1 మినిట్లో ఎగిపోయాక చూపిస్తాను మీకు. అది అయిపోయాయండి, పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు కూర వండే చట్టు కింద తీసుకుంటాను. ఇది కొంచెం వేడెక్కనిద్దాం. చెప్పు, నీకు కూడా మైక్ ఉంది. ఒక 2 పావులు అయితే ఆయిల్ అయితే వేసామండి. ఆయిల్ అయితే వేడైంది. వేసామండి, ఆయిల్ అయితే వేడైంది అమ్మటే. అట్లయితే ఆయిల్ వేడి అమ్మటే, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కొంచెం చెప్పు, ఏం వేసాను? జీలకర్ర వేసారు, మెంతులు వేస్తున్నారు.
ఉల్లిగడ్డలు ఆయిల్ మగ్గిందండి, దాంట్లో మెంతులు జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను చెప్పి మీరు చెప్తే కన్ఫ్యూజ్ అవుతున్నాను, మా ఆవిడ చెప్పట్లేదు. అవును, మీ స్టైల్లో మీరు చేసుకోండి. స్టైల్ నాదే. అవును, ఇద్దరు ఏది చెప్తాం ఏంటో తెలియదు కదా, ఎందుకు వేసేది చెప్తాం కదా, అందుకే. మా ఆవిడే చెప్తుందండి, చూద్దాం. నేను ఉన్నప్పుడు చేయదండి, సిగ్గంట మొహమాట. ఎందుకు? ఇది కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకుందాం. కొంచెం పసుపు వేస్తున్నానండి. నాన్ వెజ్లో కొంచెం పసుపు ఎక్కువగానే ఉండాలి, మేము పసుపు కొంచెం ఎక్కువగానే తింటాము. యాంటీబయాటిక్ అని కాదు కానివ్వండి, ఎందుకో ఫస్ట్ నుంచి అట్లా అలవాటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ డబ్బాలో వేసాం కదా, కానీ కొనుక్కొచ్చింది కాదండి. డబ్బాలు వేస్ట్ చేయడం ఎందుకంటే మా సొంతది ఇంట్లో వేసింది, సొంతాన్ని మిక్సీ పట్టింది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అయిపోయింది, కొంచెమే ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలి. ధనియాల పొడి కూడా లేదండి, ధనియాల పొడి కూడా పట్టాలి. మా సొంత మసాలా బాగా పట్టింది, అది చూపిస్తాను మీకు షార్ట్ వీడియోలో. ఇక్కడ చూపి కలిపాక ఇలా వచ్చింది. ఓకే, సొంత శుభ్రం చేసింది వాటిని నీట్గా, అది కూడా నీట్గా కడిగేసుకుంది. దీంట్లో యాడ్ చేస్తున్నాం. ఇవి తినని వాళ్ళకి అబ్బే అనుకుంటారు, కానీ తినే వాళ్ళకి తెలుసు దీని రుచి బాగుంటుంది. కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఇది కూడా మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు ఈ టైంలో మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. ములక్కాయ ముక్కలు ఇప్పుడే వేసారనుకోండి, గుజ్జు గుజ్జుగా ఉడికిపోయి ఊడిపోతాయి, అలా వేయకూడదు. టమాటా ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఈ టమాటా ముక్కల్ని మంచిగా మగ్గనివ్వాలి. దగ్గరికి వచ్చి చూడండి, మంచిగా మగ్గిపోయాయి. చూసారా, టమాటాలన్నీ కూడా మంచిగా మగ్గిపోయాయి. ఈ మంటకు కాదు, ఎండకే మగ్గిపోయేటట్టుంటాయి. కసంత ఎండకే మగ్గిపోయేటట్టునే అంటున్నా. సో సాల్ట్ నాకు ఇది అందట్లేదు, దీంట్లో వేస్తున్నాను. రెండు స్పూన్ల సాల్ట్ అయితే పట్టుద్ది, ఎందుకంటే కారం వేస్తాం కదా. ములక్కాయలు అప్పుడే వేయొద్దండి, దింపుతాం అనుకున్న 5 నిమిషాల ముందే వేసుకోండి, చాలా ఏం కాదు. కారం ఒక 2 స్పూన్లు వేసి, మసాలా కారం కొంచెం వేస్తా అండి, ఫ్లేవర్ కోసం. మసాలా లేదు కాబట్టి ఇది ఫ్లేవర్ కోసం వేస్తున్నా, స్మెల్ కోసం అంతే. ఇది స్పైసీనెస్గా ఏముండదు, అంతే చాలు. మసాలా బదులు మసాలా కారం అంతే. అలాగే మోస్ట్ మై ఫేవరెట్ మెంతాకు అండి, ఎండిపోయిన మెంతాకు. ఈసారి తీసుకురావాల్సి మెంతాకు తీసుకొచ్చి మనం ఎండగట్టాలి, అర్థమైందా? భలే ఉంటుంది. పుదీనా కూడా అండి, ఎండిపోయిన తర్వాత పొడి పట్టుకోండి, భలే ఉంటుంది. కస్తూరి మేతి అంటారు కదండి, అది. వీటిని మనం కలుపుకుందాం. దీంట్లో కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తున్నానండి. గయ్యలు బయ్యలు కలపకూడదండి, చేపలు విడిపోతాయి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గిద్దామండి. ఇప్పుడు ములక్కాడలు వేసేస్తున్నానండి. దగ్గరికి రండి ఒకసారి. ఫోటో తీసా, స్క్రీన్ షాట్ బాగుంది. ఇంకా నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదండి, మీకు కావాలంటే వాటర్ పోసుకోండి. బట్ కానీ ఇప్పుడు సన్నటి మంట మీద ఉడికించేసుకోండి. మంట తగ్గించేసుకొని ఒక 10 నిమిషాలు అలా పెట్టేస్తే ములక్కాయలు మంచిగా ఉడికిపోతాయి, అంతే. స్టవ్ తగ్గించేసుకొని మూత పెట్టేసుకొని ఫైనల్గా అయితే అయిపోయిందండి.
చూసారా ములక్కాడలు ఎంత ఉడకాలో అంతే ఉడికాయండి. మెత్తగా ఉడికిపోతే విడిపోయి కూర అంతా పాడైపోద్ది అనమాట. సో మనకి ఇలా మెత్తగా ఇలా వంగిపోతున్నాయి చూసారా, ఇలా వంగిపోతున్నాయంటే చాలు, ఇలా వంగిపోతుంటే చాలండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు అంటే కొంతమంది తెలియచ్చు తెలియకపోవచ్చు, చెప్తున్నాను. చాలా కమ్మగా ఉంటుంది కూర. మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, సరేనా? అండ్ థ్యాంక్ యూ. మా ఫ్యామిలీ రెగ్యులర్ వీడియోస్ చూడాలంటే వైడి టీవీలో ఉంటాయి చూడండి. వంట వీడియోలు అయితే వైడి టీవీ నాన్ వెజ్ ఫుడ్లో నాన్ వెజ్, వైడి టీవీ వెజ్ ఫుడ్లో వెజ్ ఉంటుంది, తప్పకుండా చూసేయండి.